వేసి తల్లి బంగారు తల్లి ఈ కోటి జీవులు అలాగే నీ నీలి పాలు వేసి నీ పాదాన్ని కొరుగు తరుగుతున్నాడు బంగారు తల్లి. అలాగే ఈ కోటి జీవులు నీ బిడ్డలే అనుకో. అలాగే నీ ఇలపాడి చంద్రాల్లోని మచ్చాలి ఈ కన్న తల్లి గంగమ్మ తల్లి బంగారు తల్లి ప్రతి సంవత్సరం చేస్తాం. ఇదిగో గంగమ్మ తల్లి నీకు నీళ్ళు పాలు వేస్తున్నాం, పసుపు కుంకాలు ఇస్తున్నాం, కాయ పండిస్తున్నాం, కొబ్బరికాయ ఎంట పండిస్తున్నాం తల్లి. నీ ఇలపాడి చంద్రాల్లో మా కోటి బిడ్డలు నీ గర్భంలోని బతికినంటేడు బిడ్డలు తల్లి. నీ ఏడేడు కిట్టాల్లోని మచ్చాలు మా ఆ పాలవాడు ఎక్కి కన్న తల్లి అని మేము తల్లిని కోరుకోతాం. ఇప్పుడు ఈ కోటి జీవులు మీని తలారు తానం చేసి మడి కట్టి అమ్మకి దీపం వెలిగించి అమ్మకు పసుపు కుంకాలు ఇగో ఇలాగ వెలిగిస్తాం. మాకు చదువు లేదు, సంజ లేదు, సంతకం లేదు, ఏటీ లేదు. బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే ఓ సంతకం తప్పు వచ్చిందని పేపర్ ముక్కని చిదిపి పారేస్తాడు. గంగమ్మ తల్లి మాకు బంగారు తల్లి. మాకు కూడా తెలియదు, మేము చిన్నపిల్లలు. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా పూజలు చేస్తూ ఉంటాం అనమాట. అంటే గంగమ్మ మమ్మల్ని చల్లగా చూడాలనేసి మా వాళ్ళు వేటలకు వెళ్ళేది కూడా సముద్రంలోని కాబట్టి చల్లగా చూడాలని చల్లగా వెళ్ళి రావాలని అనేది మేము ఇలాగ ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం అనమాట. ఈ రోజు అనేది ఎప్పటికీ మేము మర్చిపోం సార్. ఇలాగా పాలు అరటిపళ్ళు కొబ్బరికాయ అన్ని తెచ్చి గంగమ్మకి పూజ చేస్తుంటాం సార్. ఇబ్బంది అంటే మరి చాలా ఇబ్బందులు పడతాం సార్. అలాంటి ఇబ్బంది ఎప్పటికీ రాకూడదు అనేదే తల్లిని కోరుకుంటున్నాం మేము. ఏ ఇబ్బంది లేకుండా నా బిడ్డలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నేను ఒడ్డుకి తీసుకొస్తానని తీసుకొస్తారు సార్. తీసుకొచ్చి మా మగవాళ్ళు మత్స్యకారులండి ఏటకి వెళ్తారు. గంగమ్మ తల్లి మీద భారం వేసుకుని తల్లి గంగమ్మ తల్లి అనుకొని వెళ్తారు. 2-3 రోజులు ఏటల్లోనే ఉంటారు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత మీరే తల్లి అని మేము ప్రతి సంవత్సరం పూజ చేస్తాం. డిసెంబర్ 26 ప్రతి సంవత్సరం పూజ చేస్తాం. బిందెలో పాలు, బిందె నీళ్ళని, పళ్ళు, కొబ్బరికాయ, తల్లికి పసుపు కుంకుమ పువ్వులు వేసి పూజ చేస్తుంటాం సార్.